వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు హైదరాబాద్ పెద్ద చర్చనీయాంశమైంది. ఒక పెద్ద గొప్ప నగరం, భాగ్యనగరం అని. సో ఈ హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుందామంటే ఒక అన్ని రకాల కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇది మాట్లాడటానికి మన ముందు మన ఛానల్లో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఈ హైదరాబాద్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఏంటి ఆయన ఒపీనియన్ అనేది. శ్రీనివాసరావు గారు చెప్పండి. హైదరాబాద్ సిటిజన్ ఫోరం ప్రెసిడెంట్, మీ సంఘం మీ అసోసియేషన్ సిటిజన్స్ ఫోరం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఇది ఒక పౌర సంస్థ. రాజకీయాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక లివబుల్ సిటీగా, నివాసయోగ్య నగరంగా అభివృద్ధి కావాలి అనేది మా ఆకాంక్ష. ఆ విధంగా కోరుకుంటున్నటువంటి అనేక మంది డాక్టర్సు, ఇంజనీర్సు, ఇంకా రకరకాల ప్రముఖులతోటి సంస్థ ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేయడంతో కొన్ని అంశాల మీద కొంత స్టడీ కూడా చేసి కొన్ని సెమినార్లు ఇటువంటి మా సంఘం పరిధిలో అటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఏంటి ప్రధానమైన అంటే 2-3 సబ్జెక్టులు చెప్పండి. ఏంటి హైదరాబాద్? అసలు హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉండాలంటే హైదరాబాద్లో మౌలిక సదుపాయాలన్నీ ఉండాలి. మంచినీటి వసతి ఉండాలి. మంచినీరు ఇప్పుడు డే బై డే వదులుతున్నారు. కొన్ని చోట్ల 4 రోజులు 5 రోజులు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితి పోయి అందరికీ మంచినీరు సరిపడా దొరికేటువంటి సౌకర్యం రావాలి. అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. డ్రైనేజీ చాలా ఇంపార్టెంట్. కానీ 50% డ్రైనేజీ వ్యవస్థ అనేది లేదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్. దీంట్లో అది అధికారులు చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు ఏంటంటే వాటిని మొత్తాన్ని నిర్మించడం కోసం ప్రణాళికలు తయారు చేయమనేసి ఆదేశించారు. ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఉన్నప్పుడు ఓ పెద్ద సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ, సింగపూర్ అన్ని కంపెనీస్ వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేని సిటీ ఉండకూడదు కదా. అవును, ఇది ఫ్యాక్ట్. ఆ డ్రైనేజ్ మరి ఎక్కడ పోతున్నాయి డ్రైనేజ్ నీళ్ళు అంటే సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లోకి కలిపేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులంతా కూడా ఆ దుర్గంధంతో, దోమలు ఇటువంటితో చాలా పడుతున్నటువంటి పరిస్థితి అవును జరుగుతున్నది. అందుకని అటువంటి పూర్తి సంపూర్ణ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నటువంటి సిటీగా హైదరాబాదు డెవలప్ కావాలి. అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇటువంటివి కూడా అండర్ గ్రౌండ్ భూగర్భంలోనే ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ కూడా ఉండే పద్ధతిలో దీన్ని మార్పు రావాలి. ఇంకా వాటితో పాటు ఇంక ముఖ్యమైనటువంటి అంశం మనకి ట్రాఫిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 3 వ్యవస్థల్లో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు రావాలి. ఒకటి బస్సులు, అన్నిటికన్నా మేజర్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ. ఆ బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని మహిళలకి అనౌన్స్ చేశారు. చాలా మంచి ఆహ్వానించదగిన పరిణామం అది. దానివల్ల మహిళలు కూడా జనజీవనంలోకి ఇతర దీంట్లో బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ అవే బస్సులు చేసి ఫ్రీ బస్సులు ఇస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఆర్టీసీకి ఆక్యుపెన్సీ రేషియో పెరగటం వలన ఆర్టీసీకి మంచి అభివృద్ధి సూచిక అది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ లేదు అనుకుంటున్నారు. అవి కూడా కొన్ని వస్తున్నాయి, కానీ అవన్నీ చాలా పరిమితంగానే ఉన్నటువంటి పరిస్థితి. అందుకని బస్సులు బాగా పెంచాలి. రెండోది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు సిటీలోనే బస్సుల్ని భారీగా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ బస్సుల్ని రిస్టోర్ చేయాలి, ఇంకా పెంచాలి కూడా. అందుకని ఇప్పుడున్నటువంటి బస్సులకి డబుల్ బస్సుల్లో అయితే తప్పితే సరిపోయేటువంటి ఎంఎంటీఎస్ కూడా తగ్గించారు కదండి. అది ఒకటి బస్సులకు సంబంధించి రావాల్సిన పరిణామం. రెండవది మెట్రో ఇప్పుడు ఓన్లీ 3 కోచ్లతోటే నడుస్తున్నాయి. భారతదేశంలో 3 కోచ్లతో నడుస్తున్నటువంటి మెట్రోనే లేదు. అన్నీ 6 కోచ్లు, 9 కోచ్లు, 8 కోచ్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి పోనీ ట్రాఫిక్ లేదా, ప్రయాణికులు లేరా అంటే నిలబడి అసలు కూడా హ్యాండిక్యాప్డ్, డిజేబుల్, కాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నిలబడిపోతున్నారు. ఊపిరాడని పరిస్థితి. ఇంకా సాయంత్రాలకు వచ్చేసరికి మనకి ఎట్లాగూ ఆ రష్లో వెళ్ళలేములే అని చెప్పేసి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో పోతున్నటువంటి పరిస్థితి, సొంత ట్రాఫిక్ వెహికల్స్ బయట తీస్తున్న పరిస్థితి. అందుకని ఆ కోచ్లను వెంటనే పెంచాలి. అసలు లోకల్ ట్రైన్స్ అనేవి అది ఎక్కడైనా ఇప్పుడు బాంబే కానీ ఇతర పెద్ద నగరాల్లో అది మేజర్ ట్రాన్స్పోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ ఎంఎంటీఎస్ ట్రైన్లు సమయానికి రావు, ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు. వాటిని అంతా కుదిస్తున్న పరిస్థితి. సెకండ్ ఫేజ్ అన్నారు, వాటికి సంబంధించింది కూడా సరైన సమయానికి భరోసా లేకుండా నడిపితే ఎంఎంటీఎస్ ఎవరు చేసుకోవటం లేదు. అంటే కావాలనే ప్రభుత్వాలు ఆఫీస్ టైంలో కూడా బండ్లు నడపాలి. అసలు ఆఫీస్ టైమ్స్ చూస్తే కిక్కిరిసిపోతున్న ఎంఎంటీఎస్లు ప్రజలు వాడుకుంటున్నారు. కానీ సరైన టైంలో దాన్ని రద్దు చేసేసేసరికి దాని లీస్ట్ ప్రయారిటీలో ఉంది. ఏమైనా ఇతర
ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చేసేసి వాటి ప్రయారిటీ ఇచ్చేసి ఎంఎంటీఎస్ ఆపేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎంఎంటీఎస్ని స్ట్రెంథన్ చేయాలి, సమయానికి నడపాలి, రైళ్లు కూడా పెంచాలి. పర్యావరణంకి వచ్చేసరికి హైదరాబాద్ నగరంలో పర్యావరణం చాలా పెద్ద ముఖ్యమైన సమస్యగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ని ఇక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ కేంద్రంగా చేసిన పరిస్థితి ఉంది. ఇంకా అదే కాదు, దీన్ని ఇక్కడ జీడిమెట్ల, పటాన్చేరు ఇటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా పొల్యూట్ అయిపోయినాయి. ఇటు తోడినట్టు ఇప్పుడు ముచ్చెర్ల ఈ ప్రాంతాలకు కూడా ఇంకా ఎక్స్పాండ్ చేసేటువంటి దీంట్లో ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. అందుకని ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వలన పర్యావరణం చాలా ప్రమాదకరంగా వచ్చింది. గ్రౌండ్ వాటర్ టోటల్ పొల్యూట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జీడిమెట్ల ప్రాంతంలో గ్రౌండ్ బోర్వెల్ కనుక మనం పంప్ చేస్తే ఆ వాటర్ కూడా అంతా రెడ్, గ్రీన్ రకరకాల ఈస్ట్మన్ కలర్స్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ పార్కులు కూడా ఉంది కదా, పార్కులు యాక్చువల్గా ఇప్పుడు పార్కులు హైదరాబాద్ అనగానే పార్కులు ఈ బాగ్, ఆ బాగ్, బషీర్ బాగ్, ఆనంద్ బాగ్ ఇట్లా చాలా బాగులు ఉన్నాయి. కానీ ఆ బాగులలో గార్డెన్స్ లేవు. ఇప్పుడు అసలు చాలా బాగులు అంతరించిపోయినాయి. ఇప్పుడు బాగా చెరువులన్నీ కూడా కబ్జాలకి గురైన పరిస్థితి ఉంది. అందుకనే చెరువులు అనేవి నగరానికి కిడ్నీస్ అయితే పార్కులు అనేవి లంగ్స్. కాబట్టి ఆ రెండింటిని కాపాడుకోవాలి. ఇప్పుడు చెరువులన్నీ అంతర్ధానం అయిపోయినాయి. పరిస్థితి ఏంటి? ఇప్పుడు వర్షాలు వచ్చేస్తే భారీ వర్షాల వలన నీరు ఎక్కడో నీరు పల్లం మెరుగు అన్నట్టు అంటాం కదా మనం. నీరు పల్లంలోకి పోతుంటే ఆ పల్లంలో ఉన్నటువంటి చెరువులు అంతర్ధానం అయిపోయి అక్కడ అన్ని అపార్ట్మెంట్లు వచ్చేస్తే అపార్ట్మెంట్లు మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ హైడ్రాది బాగుంటుందంటారా? కానీ ఇప్పుడు హైడ్రా ప్రభుత్వం, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న హైడ్రా అనేది మంచి ఆహ్వానించదగినటువంటి చర్య. ఇప్పుడు గతంలో అంతా చెరువులు చాలా కబ్జా అయినాయి. అవన్నీ కట్టడాలు కట్టినవి రిస్టోర్ ఎట్లా చేస్తారని ఒక భాగం అయితే, కొత్తగా ఎవరో చెరువుల్ని కబ్జా చేయడానికి సాహసించినటువంటి పరిస్థితి ఒకటి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏర్పడింది. ఉన్న చెరువులను అన్నా సరే కాపాడేటువంటి ప్రయత్నం, మంచి ప్రయత్నం, అది ఆహ్వానించదగింది. అదే సమయంలో ఎవరు ఇప్పుడు కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ చేసేసి వాళ్ళంతా మిడిల్ క్లాస్ వీళ్ళకందరూ ఫ్లాట్లు అమ్మేసుకుంటే అవి ఇప్పుడు మొత్తం కూలగొడతామంటే అది కూడా సరైనటువంటి చర్య కాదు. అందుకని అవి వాటిని న్యాయబద్ధంగా పర్యావరణాన్ని కాపాడాలి, చెరువులు రిస్టోర్ చేయాలి. అదే సమయంలో ఈ ప్రజల యొక్క ముఖ్యంగా సాధారణ ప్రజలు వాళ్ళు నష్టపోకుండా కూడా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో వీళ్ళకి బాగా కాదు కదా. అదే సమయంలో ఇప్పుడు మూసీకి సంబంధించి కూడా ఒక పెద్ద ప్రాజెక్టు అనౌన్స్ చేసింది. చాలా మంచిది. మూసీ అంటే మురికి పదం లాగా వాడుతున్నారు. కానీ మూసీ ఒకప్పుడు మంచినీటి నదిలాగా ఉన్నటువంటి దాన్ని, కాబట్టి దాన్ని రిస్టోర్ చేసేసి ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా దాన్ని డెవలప్ చేస్తామనేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్తుంది. మంచిదే అది. కానీ దానిలో కూడా వ్యాపార కోణం ఉందా, పర్యావరణ కోణం ఉందా, అది ముఖ్యమైన. దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ దీని కింద చేసేసి పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ చేసేసి అది ఒక వ్యాపార దీనిగా మార్చుకొని పెద్ద కార్పొరేట్ సంస్థలకి లాభాలు ఆర్జించే ప్రాజెక్టుగా దీన్ని మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది సరైనది కాదు. అందుకని అదే సమయంలో మూసీని మేమంతా కూడా సుందరీకరణ చేస్తున్నాం, దానికోసం కూలగొట్టేస్తాం ఇల్లు అని చెప్తున్నారు. దాంట్లో కూడా అసలు మెయిన్ నదీ గర్భంలో ఉండి ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయేటువంటి ఇల్లు వాళ్ళు ఎట్లా ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నారు. అటువంటి తొలగించేటప్పుడు కూడా వాళ్ళకి భూమికి భూమి, వేరే చోట ప్రభుత్వ భూమి ఇవ్వండి, ఇంకో ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళ నివాసం కోల్పోతున్నారు. అక్కడ మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు ఇవ్వాలి నష్టపరిహారంగా. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇన్ని సమస్యలు చూస్తున్నాం. ఇది ప్రధానమైన సమస్యలు మీరు అన్నారు, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీ హెచ్సిఎఫ్ హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం యాక్టివిటీస్ ఏంటి? ప్రధానంగా 2-3 ఏమైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్? మేము హెచ్సిఎఫ్గా ప్రధానంగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వర్క్ చేసాము. అదే సందర్భంలో పర్యావరణం మీద ఒక 120 చార్టులతో ఒక ఎగ్జిబిషన్ తయారు చేసి చాలా విద్యా సంస్థలు, చాలా సంస్థల్లో కూడా వాటిని ఎడ్యుకేట్ చేయడం కోసం చేసాం. చాలామంది పర్యావరణవేత్తలు, నగరంలో ఉన్న అనేక పర్యావరణవేత్తలతోటి మా సంస్థతోటి మంచి సంబంధాల్లో ఉన్న వాళ్ళతోటి మంచి సెమినార్లు ఇటువంటివి నిర్వహించాము. అనేక ముఖ్యమైనటువంటి పర్యావరణానికి హాని కలిగే సందర్భంలో మేము వాయిస్ని పౌరుల తరఫున వాయిస్ రేజ్ చేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ మీద కూడా కృషి చేస్తున్నాం. ఒక బీపీ షుగర్ మెడికల్ క్యాంపు నెలకొకసారి ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాం. అవి 100 క్యాంపులు జనవరిలోనే 100 క్యాంపులు అయిపోయినాయి. ఫిబ్రవరిలో 101వ క్యాంపు నిర్వహించబోతున్నాం. అట్లాగే అనేక మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. అట్లాగే ఈ రోజున పబ్లిక్ హెల్త్
చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. పబ్లిక్ ఎడ్యుకేషన్, ప్రజలకి ఎడ్యుకేషన్ కూడా చాలా భారంగా అయిపోయిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ ఇదంతా కూడా ఫీజులు పెరిగిపోయి సామాన్యం మధ్యతరగతి ప్రజలకి అదో పెద్ద భారంగా పిల్లల్ని చదివించుకోవాలని అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉంది. ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్, ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలు కలిపి మీకు ఎంత ఆదాయాలు ఉన్నా సరే వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితికి వస్తుంది. అందుకని ప్రభుత్వం వాటిని స్ట్రెంథన్ చేయాలి. విద్యా సంస్థలను కూడా ఇప్పుడు విద్యా సంస్థల్లో 25% పేద పిల్లలకి ప్రైవేటు స్కూల్స్లో కూడా సీట్స్ కేటాయించాలని ఉన్నది, జీవోలు ఉన్నాయి, కానీ వాటిని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. అందుకని వీటన్నిటిలో కూడా ఇటు మంచి ఎడ్యుకేషన్, ప్రజలకు అందుబాటులో విద్య, అందుబాటులో వైద్యం, అట్లాగే ట్రాఫిక్ నియంత్రణ, ఈ పక్కన పర్యావరణ పరిరక్షణ, మంచి తాగునీటి. తార్నాకలో ఒకటి న్యూస్ పేపర్లో చూశాను, మీడియాలో వచ్చింది. తార్నాక ఫ్లైఓవర్ దగ్గర మీరు ఏదో ప్రోగ్రామ్ చేశారు, అది ఏంటి చెప్పండి. అదే తార్నాక ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్ పైనుంచి ఒకవైపే పోతుంది, కింద నుంచి కూడా ఒకవైపు. ఫ్లైఓవర్ ఎందుకు అంటే ఒకవైపు నుంచి ఫ్లైఓవర్ పై నుంచి వెహికల్స్ పోతే రెండో వైపు కింద నుంచి వెహికల్స్ పోవడానికి మార్గం ఉండాలి, కానీ కింద ఉన్న మార్గాన్ని మూసేశారు, మధ్యలో బ్లాక్ చేసేసారు, డివైడర్ పెట్టేసి బ్లాక్ చేశారు. అందుకని ఫ్లైఓవర్ పైనుంచి ఒకవైపు పోతే కింద నుంచి కూడా ఇది హాస్యాస్పదం. అందుకని దాన్ని రేట్ చేసాము. అట్లా దాన్ని మేము కంపారిజన్ కూడా చెప్పాము. మసప్ ట్యాంక్ దగ్గర ఉంది, మసప్ ట్యాంక్ దగ్గర ఫ్లైఓవర్ కట్టారు, కానీ అది ఇరుకైపోయింది. ఇరుకైపోయింది కాబట్టి పైన వదులుతున్నారు, కింద కూడా వదులుతున్నారు. అదే సమయంలో అక్కడ సిగ్నల్స్ పెట్టి దాని కింద వెళ్ళే వాహనాలను కూడా అలౌ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అక్కడ ట్రాఫిక్ నియంత్రణ, అందుకని అటువంటిది రిస్టోర్ చేయండి. తార్నాకలో కూడా మేము అప్పీల్ ఇచ్చాం. ట్రాఫిక్ పోలీసులు కూడా దాన్ని ఇది సైంటిఫిక్గానే మనం అడిగేటువంటి దాంట్లో న్యాయబద్ధంగా ఉంది, ఇది అవసరమే అని రియలైజ్ అయ్యి దాన్ని ప్రకటించారు, రిస్టోర్ చేస్తున్నామని ప్రకటించారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీతో మళ్ళీ మీ దగ్గర డిస్కషన్ చేస్తుంటాం. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, డీప్గా వెళ్దాము సబ్జెక్ట్స్ పైన. థ్యాంక్ యూ అండి. మీ ఒపీనియన్ చెప్పండి వ్యూవర్స్, ఈ సబ్జెక్ట్ పైన మీ ఒపీనియన్. హైదరాబాద్ని డెవలప్ చేయడానికి మీరేం అనుకుంటున్నారు? ఇంకా సజెషన్స్ ఇవ్వండి. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంకి ఓ ఫీడ్బ్యాక్ ఇద్దాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.